హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఇవాళ నెడదోలు టు జంగారెడ్డిగూడెం 12 సెంటర్ టెంపో అయితే వేసుకెళ్తాం. అంటే నెడదోలు వెళ్తున్నాం అనమాట. 12 సెంటర్ టెంపో. మంచి అయితే చాలా ఎక్కువగా ఉంది ఫ్రెండ్స్ ఇటు సైడ్. చూడండి, ఇప్పుడు ఇంకా కొంచెం బెటర్ అనుకుంటున్నా. మా ఊరి దగ్గరికి వచ్చినప్పుడు అయితే మరీ దారుణంగా ఉంది. అయితే విజయేశ్వరం కూడా దాటుతున్నాం. చూడండి, అదిగోండి ఫ్రెండ్స్, మంచి అయితే చూడండి చాలా దారుణంగా అయితే ఉంది. ఇక్కడ రోడ్డు కూడా కనపడకుండా మనం ఇలా ఏరియానికి వెళ్తేనే బెటర్ ఏమో అనుకుంటున్నాను నేనైతే. కొంచెం లారీ కూడా కనపడతలేదు. చూసారా ఫ్రెండ్స్, మీకు ఆల్రెడీ చెప్పాను కదా మంచి ఎక్కువగా ఉందని. అదిగోండి, ఎదురుగా వెళ్ళే కారు కూడా కనపడతలేదు దాని లైట్లుగా తప్పించి. మనం అయితే 4 సిగ్నల్ లైట్లు కూడా ఆన్ చేసేసాం మొత్తం. కారు చూడండి, ఇక్కడికి వచ్చేటప్పుడు కనపడింది. చాలా దారుణంగా అయితే ఉంది. దగ్గరగా నెడదోలు దగ్గరకు వచ్చాం. సంవత్సరగూడెం, గోపవరం దాటి సంవత్సరగూడెం రోడ్. చాలా అంటే చాలా దారుణంగా ఉంది. హాయ్ అండి. ఇంకా రైస్ అయితే కడిగి పెట్టేసామండి. రైస్ కడిగి పెట్టేసిన తర్వాత రైస్ అయితే 2 విజిల్స్ వచ్చేసి ఇంకా విజిల్ అయితే పొంగుతూ ఉంది కదా, ఇంకా కట్టేసుకున్నాను అనమాట. ఇంకా ఈ పూట అయితే సాంబార్ ఉందండి ఫ్రిడ్జ్లోను. సాంబార్ ఉందనేసి కర్రీ ఏమి వండుతుంది అనమాట. సాంబార్ బయట పెట్టేసి ఆమ్లెట్లు అయితే వేసేసుకుందాం అనేసి. కిరణ్ అయితే మార్నింగ్ బయటకు వెళ్ళాడు. ఆ క్లిప్ కూడా ఇందులోకి యాడ్ చేస్తానండి. ఇంకా నెక్స్ట్ వాడు భోజనానికి వస్తాడో రాడో కనుక్కుని ఇంకా వాడికి కూడా ఆమ్లెట్ అయితే వేస్తాము. లేదు అంటే కనుక మేమే ఆమ్లెట్స్ అయితే వేసుకుందాం అనేసి చూస్తాం అనమాట. ఫ్రిడ్జ్లో ఉన్న సాంబార్ అయితే బయట పెట్టేసుకుంటాను ఇప్పుడైతే. ఏం చేస్తున్నావు అద్యా? ఏమి వేసుకుంటున్నావు? బట్టలు చిన్న చిన్న బట్టలు వేసుకుంటున్నావా? బొమ్మ ఇప్పేసి నువ్వు వేసుకుంటున్నావా? ఉందండి సాంబార్ అయితేనే. ఇంకా ఎందుకు వేరే వండడం అనేసి ఇంకేం అనలేదు అనమాట. చిరాగ్గా పొయ్యి మీద పెట్టేసుకుని కొంచెం వేడి చేసుకుంటానండి సాంబార్ అయితే. ఇంక ఈరోజు ఆమ్లెట్లు అయితే రెడీ చేసుకుంటాను. ఇంకా మార్నింగ్ అయితే డ్రాగన్ ఫ్రూట్స్ ఇచ్చుకున్నాను. 300-200 అనమాట. ఇవి హెల్త్కి అయితే చాలా మంచివి అండి. కాకపోతే నేను దొరికినప్పుడు మాత్రం మా అన్న అనమాట కంపల్సరీ అయితే తీసుకుంటాను. ఇంకా నెక్స్ట్ అయితే ఒక 1/2 కేజీ బ్లాక్ కిస్మిస్ అయితే తీసుకున్నాను అనమాట. ఒక 1/2 కిలో అనమాట. ఇంకా ఎక్కువ ఫ్రూట్స్ తినమంటారు. కాకపోతే మనకు అందుబాటులో ఉన్నన్న తినాలి కాబట్టి నాకు ఇప్పుడు అందుబాటులో దొరికిన మట్టుకు ఇచ్చుకుంటాను అనమాట. ఎందుకంటే కొంచెం వీక్ అయిపోతున్నాను. నాకు నేనే తెలుస్తుందని వీక్ అయిపోతున్నాను అనేసి. ఓన్లీ రైస్తోనే ఉండాలంటే అవ్వదు కదా, కొంచెం పౌష్టికాహారం కూడా తీసుకోవాలి. చూడండి, నేనైనా కొంచెం మాట్లాడుతున్నా, కొంచెం పని చేస్తున్నా సరే అలిపి వచ్చేస్తుంది కదా. ఈ మధ్యలో తిండి అయితే బాగా తగ్గించేసానండి. ఇంకా తర్వాత మనమే లాస్ అయిపోతాం దేనికైనా సరేని. ఇంకా అలా అయితే అనుకుని కనీసం ఫ్రూట్స్ అన్నా తీసుకుని, కొంచెం ఎక్కువ రైస్ తినేవి కదా, అప్పుడప్పుడు ఫ్రూట్స్ అన్నా తింటా ఉండు అనేసి అంటున్నారు పిల్లలు. దాని గురించి అయితే
ఓ డ్రాగన్ ఫ్రూట్స్ 3 పళ్ళు తీసుకున్నాము 3 రోజులు. అంటే సాయి ఆఫ్ నేను ఆఫ్ తినడు, పిల్లలు తినరు. సంజుబాబు ఏమైనా కొంచెం టేస్ట్ చేస్తాడు కానీ అంతగా అంత తినేయడు అనమాట. ఇంకా ఒక ఫ్రూట్ అయితే మా ముగ్గురికి సరిపోతుంది. సాధ్య తినరు. ఇంకా అలా అయితే షేర్ చేసుకున్నాం అనేసి 3 రోజులకి 3 అనమాట. ఒక్కొక్కటి వచ్చి 70 రూపాయలు పడిందండి. అలాగే గ్రేప్స్ కొన్ని తీసుకోవచ్చు. గ్రేప్స్ అయితే పిల్లలు కూడా తింటారు. గుడ్డ దగ్గరికి వెళ్ళేసి ఒక 6 గుడ్లు అయితే తీసుకొచ్చాను. కిరణ్ బాబు వస్తే 2 వేసేస్తాను, లేదంటే కానీ 4 గుడ్లు అయితే మాకు సరిపోతాయి అన్నమాట. వాడైతే ఉల్లిపాయలు వేసుకోడు, మేమే వేసుకుంటాం అనమాట. ఒక 3 ఉల్లిపాయలు అయితే కోసుకుంటాం మేము. గుడి చెప్పులు ఎక్కడ పడేసారు. మీకు తెలుసు కదా సంజుబాబుకి జడిసి ఇక్కడైతే ఆనియన్స్ ఎలా తగిలిస్తూ ఉంటాను. గుడ్లో తిరగబెట్టుకుని ఆనియన్స్ 3 కట్ చేసుకుందాం. వీడియో తీసి పంపాడు. ఈరోజు పెరుగు చట్నీ అమ్మ. పెరుగు చట్నీ చేస్తున్నారండి. హాయ్ ఫ్రెండ్స్, పెరుగు చట్నీ ఫ్రెండ్స్. మా అమ్మాయి తెలియదండి, అంతనే మధ్యలోకి వచ్చేస్తుంది వీడియో మధ్యలోకి. వెళ్ళు మధ్యలోకి రాకు. లోపల అతుకు తగిలాడా. నేను ఎందుకు సచివాదం బొమ్మ కన్నా దగ్గర కూర్చున్నాను నేను. చూడు బొమ్మ చూపించాను చూస్తాను. లేదు అదే గ్రీన్ బొమ్మ. ఆ బొమ్మ కన్నా దగ్గర కూర్చుతానంట నేను. మరి నన్ను పెనం మీద పొయ్యి మీద పెనం పెట్టేసుకుంటే పెనం ఈలోగా హీట్ ఎక్కుతుంది అనమాట. ఆమ్లెట్స్ నువ్వు తింటా? గుడ్డు తింటా? కొంచెం వాటర్ వేసేసుకున్నాం. కొంచెం సాల్ట్, కొంచెం ఉప్పు, కొంచెం పసుపు. సాల్ట్, ఉప్పునా, కారం. ఎక్కడ చేతిలో చెప్పు తీసుకోడా? కారం ఎత్తాను బట్ నాకు చూడండి. ఆద్య మాట వినకపోతే పంపించేస్తాను నిన్నది ఇక్కడి నుంచి. ఏంటి అనుకుంటున్నావు? ఇలా వీడియో అంతా కష్టపడి చేసుకుంటే సంచిగారు సినిమా పాట పాడేస్తున్నాడు. పాడకనారా నీ పుణ్యం. ఒరే బాబు, ఒరే ఎలా పడుతున్నాయి, ఎలా ఉంది చూసారా? వర్షం అలా ఉంది. నేను వీడియో చేసుకున్నాను ఎంత కష్టపడి ఫ్యూచర్ కోసం. నన్ను మీరు అలా ఏడిపిస్తున్నారు మీరు. కోడిగుడ్డు శన చూస్తే ఎంత చిరాకు వచ్చేద్దాం కదా. కోడిగుడ్డు అంత ఇష్టంగా అట్టు తింటారు. సరిపెట్టదు డ్రైగా. ఇవాళ 3 సార్లు రన్ అవుతుంది పాపం. ఎన్ని బట్టలు ఉన్నాయో 3 రోజులైన బట్టలకి. అలా వేసేసుకుని ఇలా ఆనియన్స్ చేసుకుంటే మనకి సూపర్గా ఆనియన్స్ ఆమ్లెట్ రెడీ. కాలేద్దాం జాయిగా. ఇప్పుడు వేసుకుంటాను. సాయికి నాకే కిరణ్ బాబు వస్తే కనుక ఆడు ఫోన్ చేస్తాడు కదా, అప్పుడు
ఒకటి అవుతాడు తీయచ్చు. ఈలోగా మేమైతే ఫోన్ చేసేస్తాం. ఆమ్లెట్ ఎంతసేపు వేస్తాం, ఆడు వచ్చిన సేపట్లో వేసేచ్చు. ఆయిల్ అయిపోయింది. ఇంకా బాటిల్ ఒకటి అయితే 8 రూపాయలు ఎక్కువ అంట. బాటిల్ ప్యాకెట్కి బాటిల్కి 8 రూపాయలు తేడా అంట. అందుకనేసి సరే కదా అనేసి నేను ప్యాకెట్టే తీసుకొచ్చాను. బాటిల్ తీసుకురాలేదు. సిజర్ ఏదమ్మా ఎక్కడితే ఇందాక కత్తిరించాను కదా బుడ్డిస్కి. ఫ్రిడ్జ్ మీద ఉన్నట్టు. ఇలా అయితే పోసేసుకుంటే మనకి బాటిల్ కొనుక్కున్నామన్న ఫీలింగ్ ఉంటుంది. అదే బాటిల్లో వాడుతున్నామన్న ఫీలింగ్ ఉంటుంది. ప్యాకెట్కి ఒక 8 రూపాయలు తగ్గుతాయి అనమాట. ఇంకా నేనైతే ఈ మధ్యలో బాటిల్ అయిపోగానే ఇలాగే చేస్తున్నాను. బాటిల్లో లీటర్ అయినా కాదా? బాటిల్ లీటర్ అయినా? బాటిలా? లీటర్ బాటిల్. లీటర్ అయితే బాటిలే బెస్ట్ కదా. అదండి, ఒక ఆమ్లెట్ రెడీ అయిపోయింది. ఒక ఆమ్లెట్ అయితే తిరిగేసి కదా మేము ముందే. ఇది ఆమ్లెట్ అనమాట. ఇంకా రైస్ అయితే పెట్టుకు తినేస్తాం. ఇంకా మధ్యాహ్నం టైం వచ్చి 12:30 అవుతుంది. ఇంక ఇవన్నీ మేము రెడీ చేసుకుంటూ 1:15 గంట ఎలా అవుతుంది. ఇంకా రైస్ అయితే పెట్టు తినేస్తాం. కిరణ్ బాబు గుడ్లో అయితే అలా ఉంచేసాను. సరే వాడు వచ్చిన తర్వాత వేయమంటే కనుక ఆమ్లెట్ వేద్దామని చూసి ఇంకా రైస్ అయితే పెట్టుకు తినేస్తామండి. పెట్టుకు తినేసి బుడ్డిసిన అయితే పడుకోబెట్టేయాలి. ఇంకా తంబేటకు అయితే రాజమండ్రి అయితే వెళ్ళాలన్నమాట. అది వెళ్ళిన తర్వాత సాయంత్రం వచ్చిన తర్వాత ఒక లాగ్ అయితే తీస్తాము. ఓకే, వీడియో అయితే ఇక్కడితో ఎండ్ అవుతుంది. ఇదండి ఈరోజు మా వీడియో అయితే. మా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్ చేయండి.